అందరికీ నమస్కారం. చైతన్యం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గొప్ప నాయకుడు, స్వాతంత్ర యోధుడు మరియు స్ఫూర్తిదాయక వ్యక్తి అయిన నెల్సన్ మండేలా గారి జైలు జీవితం గురించి మాట్లాడుకుందాం. ఆయన ఎంతటి కష్టాలను ఎదుర్కొన్నారో, ఏం నేర్చుకున్నారో మరియు ఆయన యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుందాం. ఈ కథ ఆయన రాసిన లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తకం నుండి పొందిన స్ఫూర్తిదాయక అంశాల మీద ఆధారపడి ఉంది. నెల్సన్ మండేలా గారి జీవితం ఒక స్ఫూర్తిదాయక గాథ. 1964లో నెల్సన్ మండేలా గారు రాబిన్ దీవికి చేరుకున్నారు. అక్కడ 27 సంవత్సరాల జైలు శిక్షలో 18 సంవత్సరాలు గడిపారు. ఆయన ఉండే గది చాలా చిన్నది మరియు అసౌకర్యంగా ఉండేది. ఆ గదిలో నివసించడం చాలా కష్టం. ఆయన 6 అడుగులు పొడవు ఉన్న వ్యక్తి. కానీ ఆ గదిలో పూర్తిగా కాళ్ళు చాపుకోవడానికి కూడా సౌకర్యం లేకుండా ఉండేది మరియు ఆ గదిలో మరుగుదొడ్డు లేకుండా ఉండేది. ఆయన అన్ని పనులు అదే గదిలో పూర్తి చేయాల్సి వచ్చేది. శుభ్రత కోసం ఒకరు ఒక్కసారి మాత్రమే వచ్చేవారు. ఆయన భోజనం చేయడం కూడా అదే గదిలో చేయాల్సి వచ్చేది. ఆ గదిలో చీకటిగా ఉండేది. కేవలం ఒక చిన్న కిటికీ మాత్రమే ఉండేది. మండేలా గారు రోజు జీవితం చాలా కఠినంగా ఉండేది. ఉదయమే లేచి ఎండలో చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలో రాళ్లను పగలగొట్టాల్సి వచ్చేది. ఒక కఠినమైన పని. ఉదయాన్నే చీకటి గది నుండి బయటికి తీసుకువచ్చి ఆయన్ని ప్రకాశవంతమైన వెలుగులోకి బలవంతంగా పంపేవారు. ఆ వేడి మరియు కఠిన పరిస్థితులకు ఆయన దృష్టి కూడా క్షీణించింది. అంతేకాదు, రాబిన్ దీవిలో ఒక సంవత్సరం కేవలం ఒక్కసారి మాత్రమే 30 నిమిషాల పాటు సందర్శకులను కలిసే అవకాశం ఉండేది. 6 నెలలకు ఒక్కసారి మాత్రమే ఒక లేఖ రాయడమో పొందడమో చేయవచ్చు. మండేలా గారు తన బుద్ధి, ఆకర్షణ మరియు గౌరవపూర్వక తిరుగుబాటు ద్వారా క్రూరమైన జైలు అధికారులను కూడా తన చిత్తానికి వశపరిచి తన సహచర ఖైదీలపై నాయకత్వాన్ని చూపించి తన జైలును తానే గెలుచుకున్నారు. అక్కడ ఉండగా ఆయన తన సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోకుండా ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఆయన లక్ష్యం దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం. ఎప్పుడూ మర్చిపోలేదు. ఆయన నిరంతరం చదువుతూ, రాస్తూ తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. జైల్లో ఉన్నప్పుడు పుస్తకం రాయడానికి అనుమతి లేకపోయినా ఆయన ఆగలేదు. అనేకసార్లు రహస్యంగా రాస్తూ పుస్తకాన్ని పూర్తి చేశారు. ఆయన ఎల్లప్పుడూ ఇతర ఖైదీలు మరియు గార్డ్లతో గౌరవంగా మరియు ప్రేమగా ఉండేవారు. కానీ అతను దక్షిణాఫ్రికా స్వాతంత్రం గురించి తన ఆశయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. జైల్లో ఉండగానే మండేలా గారు స్నేహితులతో, సహకారులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. తన ఆలోచనల్ని అందరితో పంచుతూ ఆయన నాయకత్వ లక్షణాలు మరియు సమానత్వం పట్ల విశ్వాసం ఆయన మరింత గొప్ప నాయకుడిగా మార్చాయి. 1990లో మండేలా గారు జైలు నుండి విడుదలయ్యారు. ఆయన విడుదలకు ముందు దక్షిణాఫ్రికాలో పెద్ద ఉద్యమాలు, ప్రదర్శనలు జరిగాయి. ఆయన విడుదల తర్వాత దేశంలో ప్రజలు పెద్ద సంబరాలు జరిపారు. మండేలా గారు జైలు నుండి విడుదలయ్యాక ప్రజలకు తన ఆలోచనలను, ఆశయాన్ని పంచుకుంటూ ప్రజల హక్కుల కోసం పనిచేశారు. 1994లో దక్షిణాఫ్రికా యొక్క మొదటి డెమోక్రటిక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన పాలనలో దక్షిణాఫ్రికా ప్రజల హక్కులు, సమానత్వం, శాంతి మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఆయన నాయకత్వం మరియు సేవల వల్ల దక్షిణాఫ్రికా దేశం గొప్ప విజయాలను సాధించింది. ఆయన జైల్లో ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోలేదు. ఆయన దృఢ సంకల్పం మరియు స్ఫూర్తి ఆయన గొప్పతనానికి మూలాలు. ఆయన జీవిత కథ మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయన తన కష్టాలను ఎలా ఎదుర్కొన్నారు, ఎలా విజయం సాధించారు అనే విషయాలు మనకి ఎంతో నేర్పిస్తాయి. మండేలా గారి జీవితం మనం పరిశీలించినప్పుడు ఆయన కష్టాలను, ధైర్యాన్ని మరియు స్ఫూర్తిని గురించి మన జీవితాల్లో కూడా అవే విలువలను ఆచరించగలము. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో చూసినందుకు చైతన్యం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో మీ మిత్రులతో షేర్ చేయండి. మరియు ఇలాంటి స్ఫూర్తిదాయక కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.